पूरा लोकल। కాల్పుల విరమణతో భారత్ పాకిస్తాన్ను వదిలిపెట్టినప్పటికీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మాత్రం పాక్ను వదిలేలా లేదు. ఆ దేశాన్ని ఊపిరి ఆడనీయడం లేదు. పాక్ ఆర్మీ శిబిరాలపై భారీగా దాడులు సాగిస్తోంది. పాక్ ఆర్మీకి సవాల్ విసురుతోంది. పాక్లోని వివిధ ప్రాంతాల్లోని 71 సైనిక శిబిరాలపై BLA విరుచుకుపడింది. ఏకంగా తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలనే స్థాయికి బలూచిస్తాన్ వెళ్ళింది. దీంతో పాకిస్తాన్కు దిక్కుతోచడం లేదు. భారత్ విషయంలో అమెరికా కాళ్ళు పట్టుకుని తప్పించుకుంది, కానీ బలూచిస్తాన్ విషయంలో మాత్రం అలా చేయలేకపోతుంది. బలూచ్ ఆందోళనకారులు ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేరు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్ను కొన్ని దశాబ్దాలుగా ఇబ్బంది పెడుతున్న పాకిస్తాన్కు ఇప్పుడు తెలిసొస్తోంది. కొన్నాళ్లుగా బలూచిస్తాన్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఏర్పాటువాదులు పాక్ పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. వీరిని అణచివేయడానికి పాక్ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. బలూచిస్తాన్లో ఆందోళన చేస్తున్న వారిని పాక్ ప్రభుత్వ అండదండలతో కిడ్నాప్ చేయడం, హత్యలకు పాల్పడుతుండడం వల్ల ఇంకా ఉద్రిక్తలు పెరుగుతున్నాయి. దీంతో వేర్పాటువాదుల్లో మరింత కసి పెరుగుతోంది. నిజానికి బలూచిస్తాన్ ప్రజల స్వతంత్ర ప్రతిపత్తి ఆకాంక్ష ఈనాటిది కాదు. బలూచిస్తాన్లో ఎక్కువ భాగం నైరుతి పాకిస్తాన్లో ఉంది. పాకిస్తాన్ విస్తీర్ణంలో 44% పైగా ఉన్నప్పటికీ పాక్ జనాభాలో వీరు కేవలం 6% మంది మాత్రమే. శతాబ్దాలుగా ఇక్కడ ఉన్న బలూచ్ తెగ పేరు మీదే బలూచిస్తాన్ అనే పేరు వచ్చింది. పొరుగు దేశాలైన ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లలో కూడా ఈ తెగకు చెందిన వారున్నారు. భారత విభజన తర్వాతే బలూచిస్తాన్ పాక్లో భాగమైంది. అప్పట్లోనే దీనిపై అక్కడి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. తమకు స్వతంత్ర దేశం కావాలన్న నినాదంతో పాకిస్తాన్ ప్రభుత్వం మిలిటరీకి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. కొంతకాలం తర్వాత వారి ఉద్యమం తగ్గుముఖం పట్టింది. అయితే సైనిక నియంత జనరల్ పర్వేజ్ ముషారఫ్ అధికారం చేపట్టిన నాటి నుంచి మళ్లీ తిరుగుబాటు మొదలైంది. తిరుగుబాటు అణచివేతకు ముషారఫ్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ సమయంలో పాకిస్తాన్ సైన్యం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు బలూచిస్తాన్లో రక్తపాతాన్ని సృష్టించాయి. ఈ అణచివేత వల్ల 10,000 మందికి పైగా అదృశ్యమైనట్టు అంచనా. ఇవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దీనిపైనే బలూచిస్తాన్లో తాజాగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు వీరిలో అభద్రతాభావం పెరగడానికి చైనా కూడా కారణమవుతోంది. చైనా నిధులతో చేపట్టిన పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కొత్త చిచ్చు రేపింది. ఈ ప్రాజెక్టుకు ఈ భూభాగమే కీలకం. బలూచిస్తాన్లోని మైనింగ్ ప్రాజెక్టులు, గ్వాదర్లో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం చేపడుతోంది. తిరుగుబాటు గ్రూపులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సహజ వనరులు పుష్కలంగా ఉండే ఈ ప్రాంతాన్ని పాక్ పాలకులు నిర్లక్ష్యం చేయడంతో వారిలో ఉన్న అసంతృప్తి మరింత పెరిగింది. తమ ప్రాంతంలోని వనరులను కొల్లగొట్టేందుకే ఈ కారిడార్ అని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దీనిపై చాలా కాలంగా పోరాడుతోంది. అందుకే ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం వచ్చిన చైనీలపై కూడా దాడులకు దిగుతున్నారు. దీన్ని పాక్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుంది. అందుకే వేర్పాటువాదులపై కఠినంగా వ్యవహరిస్తుంది. అయితే ఈ విషయంలో ఏమీ చేయలేక భారత్పై నిందలేస్తోంది. భారత్ ప్రోత్సాహంతోనే బెలూచ్ వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారని ఆరోపిస్తోంది. దీన్ని భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. నిజానికి భారత్ తలుచుకుంటే బలూచిస్తాన్ ఎప్పుడో పాక్ నుంచి విడిపోయేది. కానీ పొరుగుదేశం విషయంలో సంయమనంతో వ్యవహరించడం వల్ల ఆ పరిస్థితి రాలేదు. పాక్తో కాల్పుల విరమణకు భారత్ అంగీకరించడమే దీనికి ఉదాహరణ.